డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన చప్పిడి బేబీ, కొత్తపేట కొప్పిశెట్టివారి వీధికి చెందిన వన్నెటి సత్యవతి ఇరువురి భర్తలు 2023 సంవత్సరంలో మరణించడం జరిగిందని, వారి భర్తలు మరణించిన తరువాత జీవన విధానం ఇబ్బందిగా మారిందన్నారు. అప్పటికే తన భర్తకు సామాజిక పింఛన్లు వచ్చేదని, అనంతరం రావాల్సిన పింఛన్ తమకు వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురుచూపులు చూశామని, కానీ తమ ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయని వాపోయారు. గత ప్రభుత్వంలో అధికారులు, స్థానిక నాయకుల నిర్లక్ష్యం వలన, తమపై వివక్షత చూపడం వలన పింఛన్ రాకుండా పోయిందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తమకు సామాజిక పింఛన్ను అందించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రాలేదండి. గత ప్రభుత్వంలోనండి తిరిగి మీకు కాల్ జరిగిదాగానండి అది రాలేదండి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో కూడా న్యాయం చేస్తారేమోనండి ఇంట్లోకి వచ్చానండి. నమస్తే అండి, నా పేరు విష్ణుమూర్తి. మనం నేను సైతం టీం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలే కాదు, పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి అయితే నేను సైతం టీం మనం ఎన్నోసార్లు మనం బయట పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. ఈవిడ పేరు చప్పిడి బేబీ గారు, అలాగే వెన్నెటి సత్యవతి గారు. ఇద్దరు కూడా 2003లో భర్తలు కోల్పోయినా సరే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెన్షన్లు రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం నేను సైతం టీం ద్వారా మనం అడగడం జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. వెళితే అక్కడ కేవలం వైఫల్యం కూడా అధికారుల్లోని, అలాగే నాయకుల్లోని, ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైఫల్యమే అన్నది కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇది వచ్చింది మంచి ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా ఇటువంటి అది ఒంటరి మహిళలందరూ కూడా పెన్షన్ ఇప్పించి ఎలాంటి టెన్షన్ లేకుండా వీళ్ళ భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మేము ఒక ఎన్టీఆర్ భరోసా ఇచ్చామనేది కుటుంబ ఆర్థిక భరోసా కల్పించాలన్నది నేను సైతం టీం కోరుకుంటూ వీళ్ళకి త్వరలో 12వ తారీఖుకి ఈ పెన్షన్ ఇప్పించి వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళ మొఖాల్లో వెలుగులు చూడాలన్నది ఈ నేటి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై హింద్. నమస్కారం అండి. మాది కొప్పిశెట్టివారి వీధి అండి, కొత్తపేట అండి. మా అమ్మగారండి ఎన్నేటి సత్యవతి, నాన్నగారు ఎన్నేటి నాగేశ్వర గారు అండి. ఆయన కాలం చేసి 2023లో 6 నెలల కాలం చేశారండి. గత ప్రభుత్వంలో వారు మనకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి అటు ఇటు తిప్పి ఎప్పుడు పెన్షన్ రాకుండానే రాలేదండి. తర్వాత మీకు ఎలక్షన్ కూడా రావడం ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఏదో చేస్తారని చెప్పేసి అన్నారని చెప్పి ఈ ప్రభుత్వంలో మేము రావడం జరిగిందండి. ఇవన్నీ చూసేటప్పటికి ఈ ప్రభుత్వం మళ్ళీ డేట్ ఇవ్వడంతో మా అమ్మగారికి పెన్షన్ ఇవ్వట్లేదండి. అడుగుతున్నప్పుడల్లా పెన్షన్ అడుగుతున్నామ్మా, మాకు సర్వర్ ఓపెన్ చేయట్లేదు వస్తే ఇస్తామని చెప్తున్నారండి. అమ్మగారికి షుగర్ అయ్యిందండి, బీపీ షుగర్ అన్నీ ఉన్నాయండి. 69 సంవత్సరాలు వచ్చినాయండి. ఇప్పుడు వరకు అమ్మకి పెన్షన్ ఇవ్వట్లేదండి. దాని గురించి ఇలా స్పందించి చేద్దామని చెప్పేసి అడిగామండి. అడుగుతుంటే ఎప్పటికీ ఎవరు చెప్పినా అలాగే చెప్తున్నారండి, పెన్షన్ అయితే ఇవ్వట్లేదు. మా అమ్మగారికి అయితే వినపడదండి. మెయిన్ ఆ స్పందనలో కూడా పెట్టలేదు సార్. ఏదైతే ఈ పెన్షన్ గురించి అవసరం లేకుండానే మాకు మా అమ్మగారికి సౌటి పెన్షన్ పెడుతుందండి, అది కూడా రాలేదండి. ఏదో అడిగినా ఇబ్బంది పడుతున్నామండి. మా అమ్మగారు అయితే వినపడదండి. ఏం చెప్పినా నేనే ఏదో బాధపడి చెప్పాల్సి వస్తుందండి. ఏదో ఈ ప్రభుత్వం మంచి చేయాలని మా అమ్మగారిని ఆదుకోవాలనండి. ఈ ముసలి ప్రాణం కొంచెం చూడండి. మేము నాయబ్యాంబలం అండి. దాని గురించి మీ అందరిని ఆశిస్తున్నామండి. మీ గురించి అన్ని గురించి తెలుసుకుని కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా నిందిస్తలేదు సార్. మా అమ్మకి మంచి చేయండి సార్, అదే మాకు కావాల్సింది. అంత మించింది ఏమీ లేదండి. మమ్మల్ని మనిషిని చూసి ఇవ్వండి, అన్ని ఆధారాలు ప్రూఫ్లు చూసి ఇవ్వండి. మాకు ఏమో ఉప్పినే కాదండి, ఊరికి కాకుండా అమ్మని చూసి మనిషిని చూసి ఇవ్వండి. మాకు అంత మించి ఇంకేం అవసరం లేదు సార్ మాకు. ధన్యవాదాలు.